మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఫస్ట్ సోమవారం. బెల్లాన్ని ఇక్కడ పాతి పెడితే నెలంతా ధనం వస్తుంది, కష్టాలు కన్నీళ్లు పోతాయి. రేపు సోమవారం చాలా పవిత్రమైన రోజు, శివుడికి ప్రీతికరమైన రోజు. రేపు మీరు బెల్లంతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు మొత్తం కూడా పోయి కోట్లకు అధిపతిగా మారిపోతారు. ఈ బెల్లం పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనది. బెల్లం పవిత్రమైనది, శుద్ధి అయినది, అలాగే మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. గట్టిగా పేదవారిని కూడా కుబేరులను చేయగలిగినటువంటి శక్తి ఈ బెల్లానికి ఉంది. బెల్లం అంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు. బెల్లం మనకు చాలా శుద్ధి అయినది, అంటే దైవానికి నివేదన అయినటువంటి పదార్థం అన్నమాట. అంటే బెల్లంతో చేసేటటువంటి పరిహారం డైరెక్ట్గా మనకు దైవానికి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి అంకితం అవుతుంది. కాబట్టి దానివల్ల మనకు త్వరగా ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సోమవారం రోజున చక్కగా ఈ బెల్లం పరిహారం అనేది చేయాలి. మనకు గ్రహాలు అనుకూలించినప్పుడు చాలా సమస్యలు అనేవి చాలా రకాలుగా ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఈ బెల్లం పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. బెల్లంతో పరిహారం చేయటం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. అంటే బెల్లము గ్రహాలకు అంకితం చేయబడుతుంది. బెల్లంతో చేసేటటువంటి పరిహారం మనకు గ్రహాల్లో ఉన్నటువంటి దోషాలను అన్నిటినీ కూడా తీసేసి మనకు గ్రహాలు అనుకూలంగా మారడానికి, మన జీవితంలో అంతా కూడా పట్టిందల్లా బంగారం అవ్వడానికి, సమస్యలన్నిటినీ తీర్చడానికి, మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను దరిద్రాలను తీసేయడానికి ఈ బెల్లం పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి రేపు ఉదయం పూట కానీ సోమవారం సాయంత్రం పూట కానీ సంధ్యా సమయంలో బెల్లంతో ఇలా చేస్తే ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. సోమవారం బెల్లంతో ఈ పరిహారం చేస్తే మీకు నచ్చినవి కొనేంత డబ్బు వస్తుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. నచ్చిన ఫ్లాట్ కొనే అవకాశాలు వస్తాయి. ఈ రోజులలో సొంత ఇల్లు లేకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కొడుకులు ఉన్నవారికి ఖచ్చితంగా సొంత ఇల్లు అనేది ఉండాలి. మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే దానివల్ల కలిగే ఆనందం మరియు ధైర్యమే వేరు. భవిష్యత్తులో మనకంటూ ఒక అండ ఉందని, కష్ట నష్టాల సమయంలో మనకంటూ సొంత ఇల్లు ఉంటే తిన్నా లేకున్నా మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండొచ్చునని అనుకుంటూ ఉంటాం. చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఏదో ఒక ఆటంకం ఎదురవటం వల్ల సొంత ఇల్లు కొనుక్కోవటం అనే కళ వెనక్కిపోతూనే ఉంటుంది. ఎంతో కష్టపడి సొంత ఇంటి కళ నెరవేరటం కోసం అలా 4 రూపాయలు దాచిపెట్టుకున్నప్పటికీ ఇళ్ళ రేట్లు పెరిగిపోవటము, మనకు నచ్చిన ఇల్లు అందుబాటు ధరల్లో లేకపోవటం, ఇలా పలు రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇంకొంతమందికి ఇల్లు కొనటం అనేది దాదాపుగా పూర్తయింది అనుకునేటప్పటికీ అమ్మేవాళ్ళు ఇల్లు మేము అమ్మవని చెప్పటము, మనకు పూర్తి డబ్బులు కుదరకపోవటము, ఇలా ఏదో ఒక సమస్య వచ్చి చివరిదాకా వచ్చిన ఏదో ఒక ఆటంకంతో ఆగిపోతుంది. అద్దె ఇళ్లలో జీవనం గడుపుతూ సొంత ఇంటి కోసం ఎదురు చూసే చాలామందికి ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వారు రేపు సోమవారం బెల్లంతో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వస్తే సోమవారం రోజున బెల్లంతో మనం ఈ చిన్న పరిహారం అనేది చేయటం వల్ల మీ సుడి తిరిగిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని పరిహార శాస్త్రంలో చెప్పటం జరిగింది. బెల్లం దైవానికి అంకితం చేయబడుతూ ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి అమ్మవారికి బెల్లం చాలా ఇష్టం. ఎందుకు అంటే బెల్లంతోనే మనం ఎలాంటి నైవేద్యాలు చేసినా, అంటే పొంగళ్ళు అవ్వచ్చు, ఇట్లా కొన్ని రకాలైనటువంటి స్వీట్లు, ఏదీ లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే మనం పెట్టేసి లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటాము. అమ్మవారికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మనం కోరుకున్నట్లుగా జరగడానికి అవకాశం ఉంది. ఈ బెల్లము లక్ష్మీదేవికి ఎందుకు ఇంత ఇష్టం అంటే ఈ బెల్లం అనేది మనకు చెరుకు నుంచి తయారవుతుంది. చెరుకు అంటే లక్ష్మీదేవి రూపం. చెరుకు నుంచి బెల్లం తయారవుతుంది కాబట్టి ఈ బెల్లం అనేది లక్ష్మీదేవికి నివేదన అనేది చేయబడుతుంది అన్నమాట. మనం ఏదైనా పనులకు వెళ్ళినప్పుడు, అంటే ఏదైనా కొనడానికి కానీ లేకపోతే ఏదైనా పని మీద కానీ ఏదైనా ప్రయాణాలు కానీ చేసేటప్పుడు మనకు వెళ్ళేటటువంటి దారిలో చెరుకు తోటలు కానీ లేకపోతే చెరుకు బండ్లు కానీ ఇలా మనకు కనిపిస్తే చాలా చాలా అదృష్టం అనే చెప్పవచ్చు. అంటే మనం వెళ్ళే పని విజయవంతంగా పూర్తవుతుందని ఇది ఒక సూచన.
పని మీద బయటికి వెళ్ళినప్పుడు చెరుకులు కనిపిస్తే అది శుభసూచకంగా చెప్పుకోవచ్చు. చెరుకులు కనుక మనకు ఎదురు వచ్చిన చెరుకులు కనిపించినా ఇక మీ పని అనేది చక్కగా 100% సక్సెస్ అవుతుంది. మరి రేపు సోమవారం బెల్లంతో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాము. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కైలాస శిఖరం ప్రశాంతత వెల్లివిరుస్తోంది. మంచుతో కప్పబడిన ఆ పవిత్ర పర్వతంపై సృష్టికి ఆదిదేవుడైన పరమశివుడు లోతైన ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన కన్నులు మూసి ఉన్నప్పటికీ ముల్లోకాలను తన యోగ దృష్టితో గమనిస్తూ ప్రతి జీవి కదలికను తనలోనే నిక్షిప్తం చేసుకుంటూ ఉన్నారు. ఆయన ముఖంలో అలౌకికమైన శాంతం తాండవిస్తోంది. ఆయనకు సమీపంలోనే జగన్మాత పార్వతీదేవి తన పతిదేవునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంది. మరోవైపు వారి ప్రియ కుమారులు వినాయకుడు, కార్తికేయుడు తమ బాల్యపు చేష్టలతో ఆడుకుంటూ కైలాసానికే కొత్త అందాన్ని తెచ్చారు. ధ్యానంలో ఉన్న శివుడిని చూస్తూ పార్వతీదేవి తనలో తాను ఇలా అనుకుంది. నా స్వామి ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటారు. చూడడానికి ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా ఈ సకల జీవరాశుల బాగోగులను, వారి కష్టసుఖాలను గమనిస్తూనే ఉంటారు. ఏ భక్తుడు ఆర్తితో పిలిచినా వారిని రక్షించడానికి క్షణకాలంలో పరిగెత్తుకెళ్తారు. ఎంతైనా ఈ జగత్తుకే తండ్రి కదా, ఆ మాత్రం బాధ్యత ఉండదా? కానీ నా పతిగా నాపై కాస్తైనా దృష్టి సారిస్తే ఎంత బాగుండును అని అనుకుంటూ ఆయన దృష్టిని ఆకర్షించడానికి ఒక గొప్ప పూజ చేయాలని సంకల్పించుకుంది. స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ దళాలతో 1,00,000 బిల్వార్చన చేస్తాను. బహుశా అప్పుడైనా నా భక్తిని చూసి నా వైపు కరుణతో చూస్తారేమో అని నిశ్చయించుకుంది. వెంటనే తన నమ్మకమైన వాహనం ప్రథమ గణాధిపతి అయిన నందిని పిలిచింది. నందీశ్వర, నేను స్వామివారికి 1,00,000 బిల్వ దళాలతో అర్చన చేయాలని సంకల్పించాను. నువ్వు వెంటనే నాకు 1,00,000 బిల్వ పత్రాలు తెచ్చిపెట్టాలి అని ఆజ్ఞాపించింది. దానికి నంది ఎంతో వినయంగా, తల్లి, మీ ఆజ్ఞే శిరోధార్యం, ఇప్పుడే బయలుదేరి తీసుకువస్తాను అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, ఆగు నంది, ఒక ముఖ్యమైన షరతు ఉంది. నువ్వు సేకరించే ప్రతి బిల్వదళం ఒక్కో చెట్టు నుంచి మాత్రమే తెచ్చిపెట్టాలి. అంతేకాదు, ఒక ప్రదేశంలో ఉన్న చెట్ల నుండి ఒక ఆకును కోసాక మళ్ళీ అదే ప్రదేశంలోని వేరే చెట్టు ఆకును కొయ్యడానికి వీలు లేదు. అంటే నువ్వు 1,00,000 వేరువేరు ప్రదేశాలకు ప్రయాణించి 1,00,000 వేరువేరు చెట్ల నుండి ఒక్కో బిల్వదళాన్ని సేకరించి తీసుకురావాలి అని ఆ కఠినమైన నిబంధనను వివరించింది. ఆ పని ఎంత కష్టమైనదో గ్రహించినప్పటికీ తల్లి మాటను జవదాటని నంది, తప్పకుండా తల్లి, మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి ముల్లోకాలకు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కైలాసం నుండి భూలోకానికి, అక్కడి నుండి దేవలోకానికి, పాతాళ లోకానికి, ఇలా ప్రతి లోకాన్ని సందర్శిస్తూ పార్వతీదేవి చెప్పిన రీతిలో ఎంతో శ్రమించి ఒక్కో బిల్వపత్రాన్ని సేకరించసాగాడు. ఆ ప్రయాణంలో అంతులేని అలసటకు గురి అయ్యాడు. చిట్ట చివరకు 1,00,000 బిల్వ పత్రాలను సేకరించి కైలాసానికి తిరిగి వచ్చాడు. అతని అపారమైన భక్తికి, పట్టుదలకు పార్వతీదేవి ఎంతో సంతోషించింది. చాలా ధన్యవాదాలు నంది, నువ్వు చాలా అలసిపోయి ఉంటావు, కనుక నేను పూజను ప్రారంభిస్తాను. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్పింది. తల్లి ఆజ్ఞతో నంది విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళి ఆ ప్రయాణపు అలసటతో గాఢ నిద్రలోనికి జారుకున్నాడు. ఇదిలా ఉండగా భూలోకంలో రామయ్య అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను నిరంతరం శివనామ స్మరణతోనే తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు అతను నదీ తీరాన కూర్చొని ఓం నమః శివాయ అని జపిస్తూ ఉండగా ఆ ప్రాంతాన్ని ఏలుతున్న మదాసురుడు అనే ఒక రాక్షసుడు అక్కడికి వచ్చాడు. శివనామ స్మరణ వినగానే అతనికి పట్టరాని కోపం వచ్చింది. ఏమిటిది, ఈ లోకంలో ఎక్కడ చూసినా ఆ శివుడి నామస్మరణేనా? అందరూ నా పేరునే జపించాలి అని గర్వంతో గర్జిస్తూ అమాయకుడైన రామయ్యపై దాడి చేసి అతని సమీపంలోని నదిలోనికి విసిరివేశాడు. నీటిలో మునిగిపోతూ రామయ్య, స్వామి శివయ్య, నాకు ఈత రాదు, నన్ను కాపాడు తండ్రి అని ఆర్తనాదాలు చేశాడు. ఆ పిలుపు నేరుగా కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడి చెవిన పడింది. ఆయన వెంటనే కళ్ళు తెరిచారు. అయ్యో, నా భక్తుడు ఆపదలో ఉన్నాడు,
నేను వెంటనే వెళ్ళి అతన్ని రక్షించాలి అని అనుకుని తన వాహనమైన నందిని పిలిచాడు. నంది, నంది, భూలోకానికి వెళ్ళాలి, త్వరగా రా అని ఎంత పిలిచినా గాఢ నిద్రలో ఉన్న నంది నుండి ఎలాంటి సమాధానం రాలేదు. శివుడు మళ్ళీ, నంది, ఏమిటి మొద్దు నిద్ర? అక్కడ నా భక్తుడు ప్రాణాపాయ స్థితిలో నాపైనే ఆశలు పెట్టుకుని ఉన్నాడు. లే నంది అని గట్టిగా పిలిచాడు. అయినా నంది ఉలకలేదు, పలుకలేదు. దాంతో శివునికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నా ఆజ్ఞను సైతం లెక్క చేయకుండా నిద్రిస్తావా? ఈ కైలాసనాథుని మాటకు విలువ ఇవ్వని నీకు ఈ కైలాసంలో స్థానం లేదు. వెంటనే ఇక్కడి నుండి భూలోకానికి వెళ్ళిపో అని గర్జించాడు. ఆ శబ్దానికి నది ఉలిక్కిపడి లేచాడు. స్వామి, ఎంత మాట అన్నారు! మీరు లేకుండా నేను ఎలా ఉండగలను? దయచేసి నన్ను పంపకండి అని వేడుకున్నాడు. కానీ శివుడు, నువ్వు నిద్రా సుఖాలకు బానిసవయ్యావు. కైలాసంలో భక్తికి, జ్ఞానానికి మాత్రమే చోటు. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని నందిని భూలోకానికి పంపించి వేశాడు. ఆ తరువాత శివుడు తానే స్వయంగా భూలోకానికి వెళ్ళి నదిలో కొట్టుకుపోతున్న రామయ్యను రక్షించి ఆశీర్వదించి కైలాసానికి తిరిగి వచ్చాడు. పాపం నంది మాత్రం, నేను ఎంత పెద్ద తప్పు చేశాను, స్వామి ఆగ్రహానికి గురి అయ్యాను, మళ్ళీ నేను కైలాసానికి ఎలా చేరుకోవాలి అని దుఃఖిస్తూ భూలోకమంతా తిరగసాగాడు. పార్వతీదేవి తన పూజను ముగించుకొని శివుని వద్దకు వచ్చి, స్వామి, పూజ పూర్తయింది అన్నట్టు నంది కనిపించటం లేదే, ఎక్కడా అని అడిగింది. అప్పుడు శివుడు, నేనే అతన్ని శపించి కైలాసం నుంచి పంపించాను అని జరిగిన విషయం చెప్పాడు. అది విన్న పార్వతీదేవి, అయ్యో, ఎందుకండి అలా చేశారు? పాపం నంది కేవలం నేను చెప్పానన్న ఒక్క కారణంతో ముల్లోకాలు తిరిగి 1,00,000 బిల్వపత్రాలు సేకరించి తెచ్చాడు. ఆ అలసటతోనే నిద్రపోయి ఉంటాడు. మీరు అలా చేయటం తగదు అని వాదించింది. అప్పుడు శివుడు చిరునవ్వుతో, పార్వతి, ఈ సృష్టిలో నాకు తెలియని విషయం అంటూ ఏమైనా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? నంది పడిన శ్రమ నాకు తెలియదా? నేను నందిని భూలోకానికి పంపడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. భూలోకంలో మదాసురుడు అనే రాక్షసుడు నా భక్తులను హింసిస్తూ ఉన్నాడు. అతనికి ఒక వరం ఉంది. అతన్ని కేవలం జంతు రూపంలో ఉన్న పరమ శివభక్తుడు మాత్రమే సంహరించగలడు. ఆ కార్యం నెరవేర్చగల సమర్థుడు మన నంది మాత్రమే. అందుకే ఈ నాటకం ఆడవలసి వచ్చింది అని అసలు రహస్యాన్ని వివరించాడు. అది విన్న పార్వతీదేవి, క్షమించండి స్వామి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని చెప్పి శాంతించింది. మరోవైపు భూలోకంలో ఉన్న నంది తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్వామి అభిషేక ప్రియుడు కదా, ఇక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి 1,000 బిందెలతో అభిషేకం చేస్తాను అని సంకల్పించి ఒక నదీ తీరానికి వెళ్ళి అక్కడి మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేశాడు. అభిషేకం కోసం నది నుండి నీరు తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మదాసురుడు ఆ మట్టి లింగాన్ని చూసి, నా రాజ్యంలో శివలింగమా అని దాన్ని కాలితో తన్ని నాశనం చేశాడు. నంది తిరిగి వచ్చి లింగం లేకపోవడాన్ని చూసి, స్వామి నన్ను పరీక్షిస్తున్నాడు కాబోలు అనుకుని మళ్ళీ ఇంకొక లింగాన్ని తయారు చేసి నదికి వెళ్ళాడు. మదాసురుడు మళ్ళీ దాన్ని నాశనం చేసి ఈసారి ఒక చెట్టు చాటున దాక్కున్నాడు. నంది తిరిగి వచ్చి లింగం లేకపోవడంతో మూడోసారి లింగాన్ని తయారు చేశాడు. అది చూసిన మదాసురుడు, ఓహో, ఈ లింగాలను తయారు చేస్తుంది ఇదేనా అనుకుని నంది నీరు తీసుకువచ్చినప్పుడు తన మాయతో ఆ నీటిని మాయం చేశాడు. అది చూసిన నంది, ఎవరు నువ్వు, ఎందుకు నా పూజకు ఆటంకం కలిగిస్తున్నావు అని అడిగాడు. దానికి మదాసురుడు, నువ్వు పూజించే ఆ శివుడు ఒక భిక్షగాడు, శ్మశానవాసి, అతన్ని పూజించటం అవివేకం అని శివుణ్ణి దూషించాడు. తన స్వామిని నిందించటంతో నందికి విపరీతమైన కోపం వచ్చింది. అతనిలో ఉన్న దైవభక్తి ప్రజ్వరిల్లింది. వెంటనే మదాసురుడిపైకి ఉరికి ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నంది తన కొమ్ములతో పొడిచి మదాసురుడిని సంహరించాడు. నంది ఆ యుద్ధంలో గెలవగానే అక్కడ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. భలా నంది, భలా, ఈ లోక కళ్యాణ కార్యం కోసమే నిన్ను భూలోకానికి పంపే నాటకం ఆడాను అని ప్రశంసించాడు. అది విన్న నంది, స్వామి నాపై మీకు ఎలాంటి కోపం లేదు కదా అని అమాయకంగా అడిగాడు. శివుడు నవ్వి, లేదు నంది, నువ్వు నా పరమ భక్తుడవు, నీపై నాకెందుకు కోపం ఉంటుంది, వచ్చిన పని పూర్తయింది, పద కైలాసానికి వెళ్దాం అని చెప్పాడు.
అలా శివుడు ఆనందంగా నందిని తనతో పాటు కైలాసానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం బెల్లంతో చేసే పరిహారం మీ జీవితాన్ని మారుస్తుంది. బెల్లంతో పరిహారం అని మీరు తక్కువగా అనుకోకండి. చాలా శక్తివంతమైనది ఈ బెల్లం పరిహారం. ఈ బెల్లం వల్ల మనకు దిష్టి దోషాలు, సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది కూడా విపరీతంగా కలిసి వస్తుంది. అంటే మన జీవితంలో అస్సలు కలిసి రావటం లేదు, అది ఇది అని చెప్పటం అంటే మనకు జాతకపరంగా శనిదోషాలు ఉన్నాయి అని అర్థం. ఇక ఇంట్లో చూడండి, తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి, మనశ్శాంతి లేదు, భార్యాభర్తలు ఎప్పుడూ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఆ ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు, భార్య భర్త మాట వినరు, ప్రేమానురాగాలు చూపించరు, చెడ్డ అలవాట్లు ఉంటే మానుకోమని చెప్పినా వినరు. అలాంటి వారిని దారిలోనికి తెచ్చుకోవడానికి, డబ్బు పరంగా కలిసి రావడానికి ఈ బెల్లం పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుంది. మీరు ఏం చేస్తారంటే, రేపు సోమవారం రోజున సాయంత్రం లేదా ఉదయం స్నానం చేసిన తర్వాత శివుడికి పూజ చేసి, మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు లేదా అరటి చెట్టు ఏది అందుబాటులో ఉంటే దాన్ని దగ్గరకు వెళ్ళండి. వేప చెట్లు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి, మాకు సమస్యలు పోవాలి అని చెప్పుకొని ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని మీ తల చుట్టూ కుడి నుంచి ఎడమకు 11 సార్లు, ఎడమ నుంచి కుడికి 11 సార్లు తిప్పుకోవాలి. ఇక ఇప్పుడు మీరు సంకల్పం చెప్పుకోండి. మాకు బాగా కలిసి రావాలి, మేము సంపాదించుకోవాలి, మా అప్పులు తీరాలి, సొంత ఇంటి కల నెరవేరాలి, భూములు కొనాలి, ఆస్తులను వృద్ధి చేసుకోవాలి. ఇలా మీకు ఉన్నటువంటి కష్టం, నష్టం, కోరిక చెప్పుకొని ఆ తర్వాత ఆ బెల్లం ముక్కను నేరుగా వేప చెట్టు మొదట్లో పాతిపెట్టాలి. అది చీమలు తింటాయో ఇంకేదైనా అవుతుందో మనకు అనవసరం. చిన్న ముక్క అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మీకు ఇంకా అవకాశం ఉంటే ఒక దీపాన్ని కూడా వెలిగించండి. అవకాశం లేకపోతే దీపం వెలిగించకపోయినా పర్వాలేదు, కానీ బెల్లం ముక్క మాత్రం వేప చెట్టు మొదట్లో పాతిపెట్టండి. వేప చెట్టు, మర్రి చెట్టు అయినా సరే పర్వాలేదు, రావి చెట్టు అయినా పర్వాలేదు, దేవతా వృక్షాలు ఏవైనా పర్వాలేదు. ఈ పరిహారం చేయడానికి ఏ చెట్టు అయినా పర్వాలేదు. ఈ బెల్లం ముక్కను మీ చుట్టూ అలా తిప్పేసుకుని బెల్లాన్ని అక్కడ పాతిపెట్టి మన సమస్యను చెప్పుకొని రావటం వలన లక్ష్మీదేవి ఆ సమస్యను విని వాటిని తొలగించి మన కోరికలను నెరవేరేలాగా చేస్తుంది. మనం పట్టిందల్లా బంగారం అవ్వడానికి, మన కోరిక తీర్చడానికి చక్కగా సిద్ధిస్తుంది ఈ పరిహారం. ఈ పరిహారం స్నానం చేసి శివుడికి పూజ చేసిన తర్వాతనే చేయాలి. మీరు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడు ఈ పరిహారం చేసినా స్నానం చేసి శివుడికి పూజ చేసి బెల్లంతో ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం వల్ల దోష నివారణ జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే సొంత ఇల్లు ఉండాలంటే ఈశ్వరాజ్ఞ ఉండాలి. ప్రతి సోమవారం ఇంటి ఇల్లాలు పరమశివుడికి జాజిపూల మాల సమర్పించినట్లయితే సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుందని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు. సొంత ఇల్లు లేదని బాధపడేవారు ప్రతిరోజు నిద్ర నుంచి లేచి నేల మీద కాళ్ళు మోపేటప్పుడు సాక్షాత్తు ఆ భూదేవుని ప్రార్థిస్తూ నిద్రలేవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక భూమాతపై కాలు మోపుతున్నామని, తనను క్షమించమని ఆ భూదేవుని మనసారా ప్రార్థిస్తే ఆ నేలతల్లి అందరి అపరాధములను మన్నించి భూలాభాన్ని, గృహలాభాన్ని అనుగ్రహిస్తుంది. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్సుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. నిద్ర నుంచి లేచి నేలపై కాలు మోపేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పకుండా పఠించాలి. భూదేవి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. అదేవిధంగా రేపు బెల్లంతో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి. కోరుకున్నంత డబ్బును, బంగారాన్ని పొందుకోండి. ఇల్లు, స్థలాలను కొనుక్కుని ఆస్తిపరులుగా మారిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.